హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. ఫ్రెండ్సా, ఇవాళ మన రెసిపీ ఏంటో చూసేసారు కదా! ఎమ్మీ ఎమ్మీ చాలా ఈజీగా త్వరగా రెడీ అయిపోయే మటన్ బిర్యానీ అనమాట. సో, ఈ బిర్యానీ ఎవ్వరైనా కూడా చేయొచ్చండి. ఈవెన్ బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. అంత ఈజీ మెథడ్‌లో ఇవాళ మనం చేసుకుంటామనమాట. హ్యాపీగా ముక్క కూడా చాలా జ్యూసీగా ఉడికిపోతుంది. ఏదో త్వరగా చేస్తున్నాం గదా! హడావిడిగా బిర్యానీ అంటే అలా ఉండాలి అనేది ఏముండదనమాట. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్‌లో మనం ఈ బిర్యానీ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ప్రిపరేషన్ మనం చూద్దామా? సో, నేను ఈ మటన్ బిర్యానీ కోసం ఒక హాఫ్ కిలో మటన్‌ని పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించానండి. బిర్యానీ కదా! కొంచెం పెద్దగా ఉంటే బావుంటుంది. సో, ఈ ముక్కల్ని వాటర్ లేకుండా చాలా నీట్‌గా కడిగి ఇలా వాటర్ లేకుండా అలా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్ అండ్ పసుపు కొంచెం చూసి వేసుకోండి. నేను హాఫ్ కిలో మటన్‌కి 1½ టీ స్పూను ధనియాల పొడి వేశాననమాట. కారం అనేది చాలా తక్కువ ఉండాలండి. ఎందుకంటే బిర్యానీలో కారం ఎక్కువైతే చాలా కష్టం. సో, కొంచెం అంత లిటిల్ బిట్ కారం తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను అండ్ ఆచి మటన్ మసాలా. తర్వాత పెరుగు. తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా. తర్వాత నిమ్మరసం, చిన్న చెక్క అంటే ఒక లెమన్‌లో హాఫ్ లెమన్‌ని తీసుకొని, ఆ లెమన్‌ని అలా పిండేస్తే సరిపోతుంది. ఇంతేనండి. ఎటువంటి మిక్సీలో అవసరం లేదు. శుభ్రంగా అన్నీ మనకు రెడీమేడ్‌గా దొరికే వస్తువులే. సో, బ్యాచిలర్స్ కూడా ఎంత చక్కగా హాయిగా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ మసాలా అంతటిని ముక్కలకు కలిసేటట్టు బాగా ముక్కని గట్టిగా అదుముతూ, ప్రెస్ చేస్తూ ఇలా ముక్కల్ని కలపాలనమాట. సో, ఈ ముక్కల్ని మనము హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మ్యారినేట్ చేస్తే ముక్కలకి మసాలా అంటి చాలా బాగా ఉంటుందనమాట. సో, తర్వాత వచ్చేసి ఆనియన్స్ అండి. నేను హాఫ్ కేజీ మటన్‌కి ఒక ఒక పెద్ద సైజు ఆనియను, ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాననమాట. సో, అంతే, బిర్యానీ అంటే ఆనియన్స్ ఎక్కువ ఉండాలి కదబ్బా! సో, ఆ వేలోనే మనం వెళ్తామనమాట. సో, ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. సో, ఇలా కట్ చేసిన ఆనియన్స్‌ని పాయలుగా అలాగా విడిపోయేలాగా అలా అదుముతూ అలా చేసి పక్కన పెట్టుకొని, తర్వాత కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్‌లో జనరల్‌గా బిర్యానీ అంటే ఆయిల్ ఎక్కువ పడతది అనే ఫీల్ మనకు ఉంటది కదా! సో, ఈ బిర్యానీకి అంత ఆయిల్ అవసరం లేదనమాట. ఈ స్పూన్‌తో నేను ఒక 4 స్పూన్‌లేసాను. అది కూడా స్పూన్ ఫుల్‌గా వేయలేదండి. కొద్దిగా మనం కర్రీకి ఎంత వేసుకుంటామో అంత ఆయిల్ సరిపోతుంది. అండ్ ఈ బిర్యానీకి ఆయిల్ కూడా ఎక్కువ ఉండదండి. అసలు ఎగుటుగా అనిపించదు. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందనమాట. సో, ఇందులో ఆయిల్ కాగాక ఆనియన్ వేసి, తర్వాత 2 మినిట్స్‌కి బిర్యానీ ఆకు. తర్వాత మనకు నేను హాఫ్ కిలోనే కదా తీసుకున్నది. సో, రూ. 5 ప్యాకెట్ అంగట్లో మనకు దొరుకుతుంది. అది టేస్టింగ్ సాల్టు, మసాలా, బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేపి, తర్వాత ఒక పెద్ద సైజు టమోటా కట్ చేసుకున్నానండి. చాలు, ఒక టమోటా చాలు, ఎనఫ్ ఇది. సో, ఒక పెద్ద సైజు టమోటాని వేసి, ఆ టమోటా బాగా ఉడికేంత వరకు అలా వేగనించి, తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మటన్ని. సో, చూసారా, 1 అవర్ మ్యారినేట్ చేశానండి. ఎంత చక్కగా మ్యారినేట్ అయిందో కదా! ఈ మటన్ని మనము ఈ కుక్కర్‌లో వేసేయాలి. వేసి తర్వాత మనము అంతా కింద ఆనియన్స్, టమోటా ఉంది కదా! అదంతా కలిసేలాగా ఒకసారి కిందికి మీదికి అలా తిప్పేసి, ఒక గ్లాస్ అండి. గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. ఆ వాటర్ కూడా ఏందంటే, మనం బియ్యం క్వాంటిటీ తీసుకుంటాం కదా! ఆ క్వాంటిటీ ఉన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ మటన్‌లో పోసుకొని, ఒక 3 విజిల్స్ వరకు వచ్చేంత వరకు ఉడకనిస్తే చాలండి. ఎందుకంటే మనకు మటను ఒక 80% కుక్ అయితే చాలు. మిగతా 20% మనకు బియ్యంతో పాటు కుక్ అవుతుంది కాబట్టి, చూసారా, 3 విజిల్స్ నేనిక్కడ వచ్చేంత వరకు పెట్టాను. మటన్ మనకిక్కడ 80% వరకు కుక్ అయిందనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! సో, 80% కుక్ అయిన ఈ మటన్‌ని మనం బిర్యానీకి కొంచెం వెడల్పాటి పాత్రలో చేస్తే మంచిగొస్తది. ఈ కుక్కర్ అంటే మనకు చిన్న కుక్కర్ అండి ఇది. సో, కాబట్టి ఇరుగ్గా ఉంటుంది కాబట్టి, మీరు ఒకేసారి పెద్ద కుక్కర్ ఉంటే అలా కూడా వేసుకోవచ్చనమాట. సో, ఈ మటన్‌ని నేను వెడల్పుగా ఉన్న బిర్యానీ పాట్‌లోకి షిఫ్ట్ చేశాను. సో, మీరు అలా కాదు, ఒకేసారి మేము పాట్‌లోనే ఉడికించుకుంటామంటే కూడా కొంచెం టైం తీసుకుంటదంతే. నేను కుక్కర్ ఎందుకు యూజ్ చేశానంటే త్వరగా అయిపోవడానికి. అంతేనండి, ఏముండదు. సో,
ఇదే ప్రాసెస్ మీరు ఒకేసారి ఈ బౌల్‌లో బిర్యానీ పాట్‌లో కూడా చేయొచ్చనమాట. సో, ఈ మటన్ ఉంది గదా! ఇదంతా అలా, అలా, అలా కొంచెం వెడల్పుగా పరిచేసి, ఇందులో మనము గంట సేపు నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇందులో వేసేస్తాం. నేను బియ్యము 4 గ్లాసులు తీసుకున్నానండి. చిన్న టీ కప్ 4 గ్లాసులు తీసుకున్నాను. ఇక్కడ మనం ఎసురు ఎలా పోసుకోవాలంటే, ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల నీళ్ళ కొలత. సో, నేను ఆల్రెడీ ఒక గ్లాసు మటన్‌లో పోసాను గదా! కాబట్టి ఇక్కడ ఆ నీళ్ళకి కూడా మనం లెక్కలోకి తీసుకోవాలనమాట. కాబట్టి ఇక్కడ మనం బియ్యం వేసిన తర్వాత ఓన్లీ 7 గ్లాసులు మాత్రమే, 4 గ్లాసుల బియ్యానికి 7 గ్లాసులు మాత్రమే ఇక్కడ మనము ఎసురు పోసుకుంటామనమాట. ఇలా పోస్తేనే మనకు అన్నము అనేది పొడి పొడిగా అవుతుంది ఆ బిర్యానీ. లేదు అనంటే ఆల్రెడీ ఒక గ్లాస్ ఎక్కువ పోసామంటే మెత్తగా అవుతుందబ్బా. ఎందుకంటే ఒక గ్లాస్ అక్కడ ఆల్రెడీ యూజ్ చేసాం గదా! సో, ఒక గ్లాస్ తగ్గించి పోసుకోండి. ఓకేనా? సో, ఎసురు అలా 7 గ్లాసులు పోసిన తర్వాత అంతా ఒకసారి కలియబెట్టి మూత పెట్టేసి మధ్య మంట మీద, అంటే సిమ్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్న మంట మీద పెట్టేసి ఉడకనివ్వండబ్బా. సో, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ అంటే చికెన్‌కి అప్పుడు మనం వేసుకున్నాం కాబట్టి ఇది ఇప్పుడు రైస్‌కనమాట. ఒకసారి ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకు రైసు 70% వరకు కుక్ అయి ఉండాలండి. సో, ఎందుకంటే మళ్ళీ మనకు ఒక 30% రైస్ మటన్‌తో పాటు కుక్ అవుతుందనమాట. సో, ఇలా నేను ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే నాకు ఒక 60% కుక్ అయినట్టు అనిపించింది. సో, అందుకే నేను మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికిచ్చాననమాట. ఉడికిచ్చిన తర్వాత అప్పుడు పర్ఫెక్ట్‌గా 70% కుక్ అయింది. కుక్ అయిన తర్వాత నేనేం చేశానంటే, మనం బిర్యానీ అనేది డైరెక్ట్‌గా మంట మీద పెడితే అది మాడిపోతుందండి, అడుగంటిపోతుంది. కాబట్టి 70% కుక్ అయిన తర్వాత మనము స్టవ్ పైన పెనాన్ని పెట్టాలి. పెనం పెట్టి పెనం పైన ఈ కడాయి పెట్టాలన్నమాట. బిర్యానీ పాట్ ఏదైతే ఉందో అది పెట్టాలి పెనం పైన. తరువాత మూత పెట్టేసి దమ్ పోకుండా ఉండడానికి ఒక బరువు లాంటిది ఏదైనా పెట్టాలి. చూసారా? నాకు ఒక్కదాన్నే వీడియో తీసుకున్నా కాబట్టి నాకు అలా అన్ని క్లిప్స్ తీసే ఫెసిలిటీ లేదండి. కొంచెం బిర్యానీ కదా! కొంచెం లేట్ అవుతుంది 1 బై 1 చేయడానికి. అందుకు నేను పెనం పెట్టే క్లిప్ తీయలేదు. ఇలా పెనం పెట్టేసి, పెనం పైన బిర్యానీ పాట్ పెట్టేసి, బిర్యానీ పాట్ పైన ఇంకొక బరువు లాంటిది ఏదన్నా పెట్టాలి. అప్పుడు దమ్ బయటికెళ్ళదనమాట. సో, మంట కూడా మనము సిమ్ కంటే కొంచెం ఎక్కువగా పెట్టాలండి. ఏదో పెనం పెట్టాం కదా, డైరెక్ట్‌గా తగలదు కదా అనేది పెట్టకూడదు. సిమ్ కంటే కొంచెం అంటే ఎక్కువ పెట్టేసి ఒక 20 మినిట్స్ అంటే 20 మినిట్స్ మనం అలా ఉంచాము అంటే చూసారా? చాలా పర్ఫెక్ట్‌గా బిర్యానీ రెడీ అయిపోయిందండి. ముక్క కూడా ఎంత బాగా ఉడుకుతుందంటే ఫ్రెండ్స్, ఏ హంగామా లేకుండా బిర్యానీ అంటే టైం వేస్ట్ అవుతుంది అది ఇది అని ఏం లేకుండా ఏం లేదండి. ఫస్ట్ మటన్‌ని మ్యారినేట్ చేసి పెట్టుకోండి. బియ్యాన్ని నానబెట్టుకోండి. బియ్యం నానే లోపల హ్యాపీగా మటన్ కూడా మ్యారినేట్ అయిపోతుంది. సో, ఇంతేనండి ప్రాసెస్. ఇంకా ఏం లేదు. నాకు కుక్కర్‌లో త్వరగా అయిపోవాలని పెట్టుకున్నాను. లేదు డైరెక్ట్ కడాయిలో చేసుకుంటామంటే అలా కూడా చేసుకుంటే సింగిల్ పాట్‌లో మనకు అయిపోతుందనమాట. హైరానా అవసరమే లేదు. ఓకేనా? సో, ఇంకేముంది, హ్యాపీగా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేసేయటమే. ముక్క చూసారా? నేను ఏ కలర్ కూడా వాడలేదండి ఇందులో, ఫుడ్ కలరు. అయినా కూడా ముక్క ఎంతో రెడ్‌గా చాలా బావుందనమాట. సో, ఇందులోకి ఆనియన్ పెట్టుకొని, లెమన్ పక్కన పెట్టుకొని, లెమన్‌ని ఆనియన్ పైన పిండుకొని, ఆ పిండిన లెమన్ పైన కొంచెం మిరియాల పౌడరు, కొంచెం సాల్ట్ అలా చల్లుకొని బిర్యానీ ముక్క తిని అలా ఆనియన్‌ని కొరికి తింటే ఉంటది సూపరు. అందులోకి ఇంకా బిర్యానీ అంటే మనం డ్రింక్స్ లేకుండా అసలు తాగం కదా! సో, స్ప్రైట్, థమ్స్ అప్, కోక్ మీకిష్టమైనది పక్కన పెట్టుకొని శుభ్రంగా ఆరగించేసేయండి. ఓకేనా? సో, ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దబ్బా! ఓకేనా? సో, మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.